అదేదో గుణపాలు ఆ, తీసి మరి ఇలాగా కలుపులో గుణపాలు పట్టుకొచ్చారు ఇప్పుడు వాళ్ళు. మొత్తం ఎలా అవుతాయని దాన్ని చంపారు ఆ పామును పట్టుకుని. తర్వాత మా నాన్నగారు వచ్చాక చెప్పారు, అయ్యో కరణం గారు అదేమో ఇంట్లో ఉండే పాము కాదండి, అడవుల్లో ఉండే పాము ఎలా వచ్చిందో మీ ఇంట్లోకి వచ్చింది, అలా పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు, చాలా భయపడ్డారు వాళ్ళు అని చెప్పారు అనమాట. వీధిలోకి వచ్చి కూర్చుని మా బామ్మగారు ఇంటికి వచ్చారు, బయటికి లోపలికి పోతే ఆవిడకి అర్థం అవుతుంది, చాలా పెద్ద ఆవిడ, 99 ఏళ్ళు ఆవిడకి. ఆవిడకి అర్థం అవుతుంది, కేకలేసేది. ఆవిడ మాటలు లోపలికి వచ్చి కూర్చున్నాం. ఇంకా రాత్రి అయితే మా ఇద్దరికి, మా అక్కకి నాకు కూడా నిద్ర పట్టలేదు, అంత భయం వేసింది అన్నమాట. సరే మా ఫ్రెండ్ ఒకటి ఉంది, ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని తీసుకుని సాయం తీసుకుని దాన్ని పెట్టి పడుకున్నాం అనమాట రాత్రి. ఎప్పుడు తెల్లారుతుందా అని చెప్పి ఆ గుడ్లో ఇట్లా దీపాలు అలికలంతా పెట్టి పడుకోవడం. కరెంట్ లేదు ఆ రోజుల్లో. అలాగే చిన్ననాటి కబుర్లు అంటే ఏముంటే ఇలాంటి భయంగానే బతకడం వచ్చింది పల్లెటూరులో. చెట్లు చావులు ఇవి తోటలో విని వాటికంటే పాములు. బాగానే చెప్పావు కానీ బామ్మ, ఇంతకీ మీ ఊరి పేరు ఏంది బామ్మ? మా ఊరు ఏముంది, పల్లెటూరు, చిన్నది మల్లవరం అని చెప్పి పల్లెటూరు అనమాట. ఓకే. ఆ పల్లెటూరులో ఉండేవాళ్ళం. తర్వాత ఎప్పుడో వచ్చింది కరెంట్, మీ పెద్దవాళ్ళు అత్తారేళ్ళకి వచ్చేసాక కరెంట్ అప్పుడు వచ్చింది అనమాట. ఎన్నేళ్ళకి పెళ్ళైంది నీకు? నాకు ఇప్పుడు 20 రోజులు, 23 ఏళ్ళు. అప్పట్లో 23 ఏళ్ళకి చేసుకున్నావు అమ్మా, బాగానే చేసుకున్నావే. అప్పట్లో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏందోనో. ఇప్పుడు ఏం జ్ఞాపకం ఉంటాయా, నేను చెప్పంటేనే. సరే, రేపు ఇంకో టాపిక్ చెప్పుకుందాం. ఓకే. అంతగా చక్కగా విని లైక్ చేయండి అమ్మా చెప్పివన్నీ. శ్రీమాత్రే శ్రీ మహారాజ్ఞ శ్రీమన్ సింహాసనేశ్వర బై.